నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। రూపాయికి కిలో బియ్యం పథకం కాదు జోక్। అవినీతి కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయి। జన చైతన్య యాత్రలో సర్కారు వైఖరిని ఎండగట్టిన టీడీపీ నాయకులు। వైద్యులకు ఫ్రెడరిక్ శాంగర్ ఆదర్శప్రాయుడు। విగ్రహ ఆవిష్కరణలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు। రైల్ రోకోలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయటం సరైంది కాదు। జాతీయ హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి। 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్। ప్రశాంత్ భూషణ్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి। చిత్తూరు బార్ అసోసియేషన్ డిమాండ్, విధుల బహిష్కరణ, ఆందోళనలు। వార్తల్లోని వివరాలు। చేనేత కార్మికుల వలసలను అరికట్టేందుకు వారికి ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలను చేపడుతోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు పేర్కొన్నారు। శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వెచ్చేసిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల రుణమాఫీకి 300 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు। పవర్ లూమ్స్ కష్టాలను తొలగించేందుకు ట్రాన్స్కో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు। చేనేత కార్మికుల వలసలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు। 2004కు ముందు 50 కోట్లను చేనేత కార్మికుల సంక్షేమం కోసం కేటాయించేవారని, అయితే ప్రస్తుతం ఆ కేటాయింపులను 297 కోట్లకు పెంచడం జరిగిందని అన్నారు। అలాగే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా 200 కోట్లను కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరటం జరిగిందని అన్నారు। తనకు ప్రభుత్వం కల్పించిన గన్మెన్ల భద్రత కంటే ప్రజలు కల్పిస్తున్న భద్రతే ఎక్కువని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు। మీడియా సింగిల్ పాయింట్ ప్రోగ్రాం పెట్టుకుని సీఎంను టార్గెట్ చేయడం సరైంది కాదని, రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతుతో సీఎం పనిచేస్తున్నారని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు। అనంతరం చేనేత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। జిల్లాకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని సూచించారు। ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ ప్రసాద్ అధికారులు పాల్గొన్నారు। చేనేత వస్త్రాలకు సరైన డిమాండ్ కల్పించడానికి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసే విధంగానే చర్యలు తీసుకుంటున్నదని బడ్జెట్ కూడా చాలా పెద్ద ఎత్తున పెంచినాము। గతంలో బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 వరకు 50 కోట్లు ఉంటాయి। రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85 కోట్లు। నేను ఇప్పుడు దాన్ని 297 కోట్లు బడ్జెట్ 3 టైమ్స్ పెంచిన తర్వాత మేడం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు 3,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ కింద ప్రత్యేకంగా కేటాయించిన దాంట్లో భాగంగా చేనేత కార్మికులకు 3,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 387 కోట్లు, తర్వాత మీ తిరుపతి నుండి 17 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చింది। నేను లాస్ట్ టైం ఇచ్చిన అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, పోలీసు డిపార్ట్మెంట్ ఇవన్నీ ద్వారా కూడా అదనంగా ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేయించడం జరిగింది। దారిద్ర్య రేఖ నిర్మూలనలో 20 సూత్రాల పథకం ముఖ్య ఉద్దేశమనే 20 సూత్రాల ఆర్థిక పథకం రాష్ట్ర చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు। శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో చైర్మన్ తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సూత్రాల పథకం 1976వ సంవత్సరంలో ప్రారంభమైన మారుతున్న కాలాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తూ అమలు చేయడం జరుగుతోందన్నారు। గత ఏడాది జాతీయ స్థాయిలో ఈ పథకం అమలులో రాష్ట్రానికి మొదటి ర్యాంక్ రాగా చిత్తూరు జిల్లాకు 35వ ర్యాంక్ వచ్చిందన్నారు। అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ర్యాంకు వచ్చిందని, అయితే క్షేత్రస్థాయిలో అదేవిధంగా పథకం అమలు కావాలని తులసిరెడ్డి ఆదేశించారు। అన్ని శాఖల అధికారులు లక్ష్యానికి చెరువులో ఉన్న విద్యుత్ శాఖ మాత్రం వెనుకబడి ఉందని, 5 నెలల్లో లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా డిఆర్డీఏ, ఎన్ఆర్ఈజీఎస్, వైద్య, విద్య, ఆరోగ్యం తదితర శాఖల అధికారులతో సమీక్షించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, ప్లానింగ్ డైరెక్టర్ గణపతి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। డిపార్ట్మెంట్లు శాంక్షన్ చేస్తాయి, ఇంప్లిమెంటేషన్ చేస్తాయి। ఈ యొక్క 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అనేది మానిటరింగ్
అన్ని రంగాలను అన్ని వర్గాలను స్పృశిస్తూ ఈ యొక్క 20 సూత్రాలను, ఆ 20 సూత్రాల్లో 65 అంశాలు, ఆ 65 అంశాల్లో 160 సూచికలు. కాబట్టి ఓవరాల్గా మనకు 20 పాయింట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ పాయింట్స్ ఏమో 20, ఐటమ్స్ ఏమో 65, పారామీటర్స్ ఏమో 160. దాంట్లో 5 ఐటమ్స్, ఆ 5 ఐటమ్స్లో ఒకటేమో HGSV వస్తుంది, రెండవదేమో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వస్తుంది, మూడవదేమో ఉపాధి హామీ పథకం వస్తుంది, నాలుగవదేమో కొన్ని రూరల్ హౌస్ వస్తుంది, ఐదవది స్వర్ణ జయంతి సహరీ రోజ్గార్ యోజన. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి తిరిగి స్వర్ణయుగం రానున్నదని శాసనసభ్యులు మాజీ మంత్రులు బొజ్జల గాలి ముద్దుకృష్ణమనాయుడు జోస్యం చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అసమర్థత ఏది కావాలి అనే నినాదంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన జన చైతన్య యాత్రను శుక్రవారం తిరుపతిలో ప్రారంభించారు. స్థానిక రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురంలో పార్టీ నగర అధ్యక్షుడు ఆర్సీ మునికృష్ణ, పంచాయతీ సీనియర్ నేత రమణ, స్థానిక నేతల ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా ఎస్ఎన్పురం కూడలిలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ తర్వాత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నగర శాసనసభ్యులు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, అవినీతి సంపాదనను విదేశాలకు తరలించి మన దేశ ప్రగతిని చిన్నాభిన్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వారి ఆస్తులను కూడగట్టుకోవటానికి, పదవులను కాపాడుకోవటానికే చూస్తున్నారు తప్ప ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోవటం లేదని ఎద్దేవా చేశారు. గిట్టుబాటు ధర లేక రైతులు, విద్యుత్ కోతలో విద్యార్థులు, ధరల మోతలో సామాన్యులు, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఓట్లేసి అధికారంలో నిలబెట్టిన ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దొంగతనంగా ట్యాక్స్ కట్టకుండా ఈడ ప్రజలను దోపిడీ చేసి, దగా చేసి, ఎత్తుకొని పోయి విదేశీ బ్యాంకులో దాచుకున్న డబ్బుని ఆ దేశాలు ఎందుకు ఒప్పుకోవో, ఎందుకు వీళ్ళు ఒప్పించారో, ఎందుకు ఇంటర్నేషనల్ చట్టం అడ్డుపడుతుందో ఒక ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చెప్పాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను. పెట్రోల్ ధరలు 25 పర్యాలు పెంచారు. దాదాపు 34 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు 70 రూపాయల పైన అయిపోయింది. 20 రూపాయలు ఉన్న డీజిల్ 40 రూపాయల పైన డబుల్ అయిపోయింది. గ్యాస్ అంతే కూడా డబుల్ చేశారు. అదేవిధంగా ఫర్టిలైజర్స్, డిఏపి కానీ, యూరియా కానీ, కాంప్లెక్స్ కానీ 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయినాయి. వాటి మీద కూడా నియంత్రణ తీసేశారు. ఇంతకుముందు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పని ఎరువు తక్కువ ధరలకు ఇస్తా ఉంటే అది కూడా పెంచేశారు. విత్తనాలు కూడా ధరలు పెరిగిపోయినాయి, కూలీ ధరలు పెరిగిపోయినాయి, ట్రాక్టర్లో దున్నే ధర పెరిగిపోయింది, రైతుకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. అంతకుముందు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మన చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవటం బాధాకరం అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పుణ్యమా అని తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి, తిరుమలలో నిత్యాన్నదానం, ఇవన్నీ ఆయన చలవేనని కొనియాడారు. ఆయన తర్వాత ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకున్న చంద్రబాబు రాష్ట్రాన్ని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుతమున్న జాతీయ రహదారులు, రోడ్లు బాబు చలవేనని అన్నారు. టీడీపీ పాలనలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్న మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను దోచుకొని దేశ ప్రగతిని విచ్ఛిన్నం చేస్తున్న ఘనత కాంగ్రెస్దేనని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులే అవినీతి కుంభకోణాల్లో దోషులుగా జైల్లో మగ్గుతున్నారంటే వారి అక్రమాలు ఏ పాటివో స్పష్టమవుతున్నాయని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ అసమర్థులని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయకుండా రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదం అన్నారు. సీఎం ఓ జోకర్ అని, రూపాయికి కిలో బియ్యం పథకం ఈ ఏడు అతి పెద్ద జోకని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పదవి కోసం యాత్రల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతుంటే అధికార పార్టీ పెద్దలు వారి పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం నేను సైతం అంటూ ప్రజల ముందుకు వచ్చిన మరో పెద్ద మనిషి మార్పు మార్పు అంటూనే చివరికి ఆయనే మారిపోయాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ స్వర్ణయుగంలోకి వెళ్లనున్నామని ఆయన జోస్యం చెప్పారు. ఈ జన చైతన్య యాత్ర సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య, కార్యదర్శులు దొరబాబు, నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, పుష్పావతి, మస్తాన్ నాయుడు, సుధాకర్, మధుసూదన్ నాయుడు, కుమారమ్మ, జయమ్మ, మధు,
పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లాలో కూడా ఏ మాత్రం ఒక్క కార్యక్రమం చేసే పనిలే, మాటలు మాత్రం గొప్పగా చెప్తున్నాడు తప్ప కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ఏమీ లేదు. అసలు ఆయనే తెల్లవారుజామున పిలుకుంటున్నాడంట, నేను ముఖ్యమంత్రి దాన్ని క్యాబినెట్ పిలిస్తే క్యాబినెట్కి రారు. మీ శాసనసభ్యుడి గురించి తక్కువే మాట్లాడుకున్నాం, ఎక్కువ పడలే. నేను సైతం అని చెప్పి చూడండి, ఏమి సైతమో సైతాన్ని అయిపోయినాడు ఆయన. మార్పు అన్నాడు. తిరుపతిలో మీటింగ్ పెట్టాడు ఫస్ట్, ఆయన మరిపోయినాడు. మార్పు మరి ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఆ విధంగా దుర్మార్గంగా ప్రవేశిస్తున్నారు. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై ఢిల్లీలో జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం చిత్తూరు జిల్లా కోర్టులోని న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కోర్టు ఎదుట తిరుపతి చెన్నై రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ న్యాయాన్ని, ధర్మాన్ని నిర్భయంగా మాట్లాడే హక్కు అందరికీ ఉందన్నారు. దీనిపై నిజానిజాలు తేల్చాల్సిన న్యాయవాదులపై ఇటీవల దాడులు అధికమయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై దాడి చేయటం హేయమైన చర్య అని, ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి త్రిమూర్తి, న్యాయవాదులు అశోక్ ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు కేవలం న్యాయవాద వృత్తిపైన కాకుండా సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాజిక సమస్యల పట్ల స్పందించడం మనం అందరూ చూస్తున్నాం. మరి మొన్న ఢిల్లీలో సీనియర్ న్యాయవాది సుశాంత్ భూషణ్ గారు కాశ్మీర్ పైన తన అభిప్రాయం చెప్పారని చెప్పి అది నచ్చని కొంతమంది వ్యక్తులు మరి సుప్రీంకోర్టు ప్రాంగణం లోపల ఉన్నటువంటి ఆయన ఛాంబర్కి వెళ్ళి భౌతికంగా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడాన్ని చిత్తూరు న్యాయవాద సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తెలంగాణ వాదులు నిర్వహిస్తున్న రైల్ రోకో, ఇతర ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థమై తిరుపతికి విచ్చేసిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నేతలు శాంతియుతంగా వారి సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. 3 రోజుల పాటు రైలు రోకోలు చేయటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా జాతీయ హక్కులకు భంగం వాటిల్లే దుస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో కూడా గ్రూప్ 2 పరీక్షలు ఉన్నప్పటికీ రైలు రోకో వలన అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరు కాలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ప్రకటనలు చేస్తున్న నాయకులు ఇలాంటి ఆందోళనలు చేయకూడదని అన్నారు. రాష్ట్రంలో గత 2 సార్లు ప్రత్యేక రాష్ట్రం కోసం నాయకులు ఉద్యమాలు చేసినప్పటికీ సమైక్యవాదమే గెలిచిందని, 3వసారి కూడా సమైక్యవాదమే విజయం సాధిస్తుందని అన్నారు. రైలు రోకో చేస్తున్న వారిపై రైల్వే చట్టాలు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రేపు ఎల్లుండి గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఎంతోమంది ఉద్యోగాల కోసము నిరుద్యోగ యువత అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఎగ్జామ్స్కు ఇబ్బంది పడే విధంగా, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా, అంటే వాళ్ళ బాన్స్వాడ ఉప ఎన్నికకు పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు దీని గురించి, నిరుద్యోగ యువత గురించి, తెలంగాణ యువత పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రము అభిమానము ఉన్నా కానీ వాళ్ళు దీన్ని ఈ విధంగా చేసిన వాళ్ళు చాలా దురదృష్టకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు రైల్వే చట్టం కానీ మిగతా చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఆ చట్ట పరిధిలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే ముక్కు పాదముతో చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. కాలుష్య నివారణ మండలి అధికారుల నిర్లక్ష్యం వలన 500 కుటుంబాలు వీధిన పడ్డాయని మల్లాడి డ్రగ్స్ కంపెనీ కార్మికులు వాపోయారు. శుక్రవారం తిరుపతి కాలుష్య నివారణ మండలి కార్యాలయం ఎదుట గాజుల మండ్యం మల్లాడి డ్రగ్స్ కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. గాజుల మండ్యం పారిశ్రామిక వాడలోని మల్లాడి డ్రగ్స్కు గురువారం కాలుష్య నివారణ మండలి అధికారులు విద్యుత్ సరఫరా, నీటి సరఫరాను నిలిపివేశారు. పరిశ్రమను మూసివేయాలని అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులిచ్చారు. దీంతో కార్మికులు శుక్రవారం కాలుష్య నివారణ మండలి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీనియర్ కార్మికుడు శివయ్య మాట్లాడుతూ 500 కుటుంబాలు ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీ మూతపడితే 500 కుటుంబాలు రోడ్డును పడతాయని తెలిపారు. ఈ పరిశ్రమలో కెమికల్స్తో పాటు వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే ప్లాంట్లు ఉందన్నారు. గత 12 సంవత్సరాలుగా లేని కాలుష్యం ఇప్పుడు ఎలా వస్తుందని ప్రశ్నించారు. కార్మికులందరూ ఫ్యాక్టరీ పరిశ్రమల్లోని గ్రామాలకు చెందిన వారేనని తెలిపారు. గ్రామస్తుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ కాలుష్య నివారణ మండలి అధికారులు
మల్లాడి డ్రగ్స్కు విద్యుత్, నీటి సరఫరాను కట్ చేసి పరిశ్రమను మూసివేయాలని నోటీసులు జారీ చేయడం దారుణమన్నారు. వెంటనే మల్లాడి డ్రగ్స్కు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకొని వీధిన పడిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నాలో ప్లాంట్ మేనేజర్ సురేష్, కార్మికులు గురుప్రసాద్, అరుణ, మనోరమలు పాల్గొన్నారు. మేము మా పరిస్థితి ఏమని మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ప్రభుత్వాన్ని కానీ మన కాళేశ్వరం మండలి బోర్డుని కానీ మేము అడుగుతున్నాము. మా ఏదన్నా తప్పు ఉంటే మేము సర్దిద్దుకుంటాం. ఏ మాత్రము ప్రజలకు హాని కలగకుండా ఇన్ని రోజులు 12 ఏళ్ళు చేస్తున్నామండి. ఎవరికో చుట్టుపక్కల గ్రామాలు మీరు కావాలంటే పోయి ప్రతి ఒక్క ఊర్లో పోయి మీరు కానీ విచారించండి. దీనివల్ల ఎవరికన్నా ప్రాబ్లం ఉండేది అంటే దాని తర్వాత మీరు చర్యలు తీసుకోండి. అనాలోచితంగా ఇది లేకుండా ఇంతమంది కుటుంబాల్లో దీన్ని రిపేర్ చేసుకుని బతికే వాళ్ళని వీధులు పాలు చేయడం చాలా హర్షించదగ్గ విషయం కాదు. పొల్యూషన్ గంటలు పట్టాను ప్రభుత్వం కానీ దీని మీద చేయబట్టి మా ఫ్యాక్టరీలు వచ్చి ఇక్కడ పనిచేసే మా యొక్క కుటుంబాలకే ఉద్యోగ భద్రత కల్పించాలని నేను పత్రికా ముఖంగా నేను గుంతలు పడిన రోడ్డులో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని, రోడ్డును బాగు చేయాలని ఏర్పేడు మండలం పాయల్ సెంటర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్ఎన్బి కార్యాలయం వద్ద శుక్రవారం పాయల్ సెంటర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గుంతలమయమైన రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్బి అధికారులు స్పందించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాయల్ సెంటర్ గ్రామానికి చెందిన వెలుగు సమైక్య నాయకురాలు భారతి మాట్లాడుతూ, చెల్లూరు నుండి పాయల్ సెంటర్ వరకు 4 కిలోమీటర్ల దూరం రహదారి గుంతలమయంగా మారిందన్నారు. దీంతో పాయల్ సెంటర్ గ్రామానికి బస్సులు, ఆటోలతో పాటు కనీసం 108 వాహనాలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 బస్సు ఇవన్నీ ఏమి రావట్లేదు. వెహికల్స్ ఏవి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఆర్ఎన్బి ఆఫీస్కి వచ్చి సార్ వాళ్ళకి మేము విన్నవించుకున్నాం మా సమస్యని. సార్లందరూ మాకు స్పందించి ఏదో ఒకటి చేయమని కోరుతున్నాం. బస్సులు గ్రామ పెద్ద ధనంజయులు మాట్లాడుతూ, అధ్వానంగా ఉన్న రోడ్డును చూసి అంబులెన్స్ వాహనం రాకపోవడంతో ఇటీవల పాముకాటుకు గురైన మహిళను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకొని పోలేక మృతి చెందిందని తెలిపారు. గ్రామంలో ప్రతిరోజు 100 మంది పైగా విద్యార్థులు కళాశాల, పాఠశాలలకు వెళ్తున్నారని, బస్సులు రాకపోవడం వల్ల 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్ఎన్బి అధికారులు స్పందించి పాయల్ సెంటర్ రోడ్డును మరమ్మత్తు చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాయల్ సెంటర్ గ్రామస్తులు పాల్గొన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో ప్రముఖ శాస్త్రవేత్త శాంగర్ విగ్రహాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆవిష్కరించారు. శుక్రవారం స్విమ్స్ బయోటెక్నాలజీ బ్లాక్ వద్ద ప్రపంచ ప్రముఖ సైంటిస్ట్ ఫ్రెడరిక్ శాంగర్ విగ్రహాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆవిష్కరించారు. అనంతరం ఓపీడీ విభాగంలోని నూతన ఎక్స్రే విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓపీడీ విభాగంలో వైద్య సేవల గురించి రోగులను ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధి పొందుతున్న రోగులను వైద్య సేవలు, మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు సూచించారు. సామాన్య రోగులకు సేవలు అందిస్తే దేవదేవుడికి సేవలు చేసినట్టు అవుతుందని చైర్మన్ స్విమ్స్ సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీఓ ఎల్వి సుబ్రహ్మణ్యం, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, డీన్ డాక్టర్ రాజశేఖర్, ఏడీ డాక్టర్ వెంకటరామరెడ్డి, సిబ్బంది, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళ ఆర్థిక స్వావలంబనతోనే దేశం అభివృద్ధిని సాధించగలదని నేషనల్ కన్వలేటివ్ కమిటీ కో చైర్పర్సన్ సుశీలా కౌశిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ కన్సల్టేటివ్ కమిటీ కో చైర్పర్సన్ సుశీలా కౌశిక్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ కులపతి ప్రొఫెసర్ సరోజమ్మ, ఎన్సీసీ రీజనల్ కోఆర్డినేటర్ విద్యా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సుశీలా కౌశిక్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదుగుదలను సాధించినప్పుడే సమాజం కూడా అభివృద్ధిని సాధించగలుగుతుందని అన్నారు. మహిళలు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సమయస్ఫూర్తితో ఆలోచించి పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళా సాధికారిత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సహజంగా మహిళలు మేనేజ్మెంట్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారని, వాటిని వృత్తితో అనుసంధానం చేయగలిగితే మరిన్ని విజయాలు సాధించగలరని తెలిపారు. మహిళలకు మానవ సంబంధాలు చాలా అవసరమని సూచించారు. ప్రతి మహిళ ఓ నాయకురాలు కావాలని ఆకాంక్షించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్వీయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ కోదండరామరెడ్డి, స్థానిక కోఆర్డినేటర్ ఉషారాణి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. Financial skills,
or like human resource management skills. We are now trying to make them believe, understand that they can do it by giving them a certain amount of skills. We also want them to take up some of the new issues which we have in the university system, like the sexual harassment issue and discipline issue which is coming up in the university. We also want them to understand, because they are women, they may have some special problems like time management, stress management, which normally men may not have it. But the women do have it because they have other roles also to play in society. So these are some of these skills which we are taking up and giving them a small amount of training so that they can then go and ఇష్టమైన చదువును కష్టపడి చదివి తల్లిదండ్రులు చదువు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. శుక్రవారం స్విమ్స్ పద్మావతి ఆడిటోరియంలో ఫ్రెషర్స్ డేను డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో 2011-2012 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన నూతన విద్యార్థుల పరిచయ వేదికకు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫ్రెషర్స్ డేను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, స్విమ్స్ సిబ్బంది, అధికారులు, నూతన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైల్వే జాతీయ సంపద అని ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రైల్వే మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక నిరసన జ్యోతి ర్యాలీని నిర్వహించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం నుండి ప్రారంభమైన నిరసన జ్యోతి ర్యాలీ విష్ణు నివాసం సమీపం వరకు సాగింది. రైల్ రోకోలు మానుకోవాలి, జాతీయ సంపదను కాపాడుకోవటం అందరి బాధ్యత, రైల్ రోకో చేస్తున్న వారిపై ప్రజలు తిరగబడాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆర్ఎంయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 154 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా రైల్వే సేవలు అందిస్తున్నారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా పనిచేస్తున్న రైల్వేల్లో నిరసనలు, రైల్ రోకోలు చేయటం బాధాకరం అన్నారు. రైల్వే జాతీయ సంపద అని ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. దీంతో రైల్ రోకో చేస్తున్న వారిపై ప్రజలే తిరగబడి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. జాతీయ సంపద తగ్గిపోవటం వలన దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంయు నాయకులు మీరయ్య, రాజేంద్ర ప్రసాద్, రామ్మూర్తి, వెంకటేష్, ఎలంగోవన్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేలో తెలంగాణ కూడా ఒక అంతర్భాగం. వారికి మేము 154 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం, ఇంకా అందిస్తాం, ఎప్పటికీ అందిస్తాం. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా రైళ్లను ఆపకండి, ఈ విధంగా తక్షణం విరమించండి. ఇదే మా విజ్ఞప్తి అందరికీ. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పాలు చేయొద్దని ఈ విషయం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే అధికారులకి, రైల్వే కార్మిక సంఘాలకి ప్రజలకి కూడా ఎంతో బాధ్యత ఉంది. తప్పనిసరిగా వారు కూడా స్పందించి ఇటువంటి విషయాన్ని ఖండించాలి. రైలు రోకోలు అనేటువంటి మన జాతీయ సంపదని మనం నాశనం చేసుకోవడం వంటిది కనుక ప్రజలు కూడా ఈ విషయం మీద ఆ యాజిటేటర్స్ అందరినీ కూడా నిలయ్యాలని, అవసరమైతే తిరగబడాలని పిలిపిస్తున్నారు. ఓ ఆటో స్టాండ్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడి చివరకు పోలీసులను ఆశ్రయించిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పద్మావతిపురంలో ఓ ఆటో స్టాండ్ ఉంది. ఈ ఆటో స్టాండ్కు కమిటీ కూడా ఉంది. అయితే ఆటో స్టాండ్ కమిటీకి తెలియకుండా ఓ వర్గానికి చెందిన వ్యక్తి అతని అనుచరుడికి స్టాండ్లో సీరియల్ను కల్పించాడు. ఈ విషయమై స్టాండ్ అధ్యక్షులు ప్రశ్నించడంతో సమస్య మొదలైంది. బాధితుల కథనం మేరకు షమీర్ అనే వ్యక్తి కొంత డబ్బును తీసుకుని శివ అనే వ్యక్తికి స్టాండ్లో ఆటో పెట్టుకునే అవకాశం కల్పించాడు. దీనిపై స్టాండ్ అధ్యక్షులు మునిరాజా చెంగల్ రాయలను ప్రశ్నించాలని పురమాయించడంతో చెంగల్ రాయలు షమీర్ను ప్రశ్నించాడు.
ఆటోను స్టాండ్ నుండి తీసేయాలని చెప్పడంతో షమీర్ సరేనని చెప్పి శివ, ప్రతాప్, ఈశ్వర్, వెంకటేష్, హరి అనే యువకులకు మద్యం ఇప్పించి తనపై దాడి చేయాలని ఉసుకొల్పటంతో వారు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెంగల్రాయలు ఆరోపించారు. తన కుమారుడు, కుమార్తె అడ్డొచ్చినందుకు వారిని కూడా తీవ్రంగా గాయపరిచి గురువారం రాత్రి తన ఇంటి వద్దనున్న ఆటోను రాళ్లతో ధ్వంసం చేశారని వాపోయారు. తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి చేయటమే కాకుండా తనను కులం పేరుతో దూషించి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడ్డ వారిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేయడం జరిగిందని బాధితుడు చెంగల్రాయలు తెలిపారు. వాడు 1000 రూపాయలు డబ్బు సమీర్ కూడా కనేవాడు కడిచ్చినాడు. ఇచ్చి వాడు మళ్ళీ ఇంకో 2000 ఇవ్వమని చెప్పి మా స్టాండ్ లీడర్ ముంటాజ్ అని ఆయన అడగమని చెప్పాడు. ఆ 2000 ఇవ్వంటారా అనేసి నేను, ప్రసాద్ గౌడు, హరిగౌడు మేము ముగ్గురం చేరి అడిగినాం. నిన్న తెల్లారి 10 గంటలకి అడిగేసి మళ్ళీ మేము ఎక్కడ ఓడి కాడ పెట్టి తోలుకుంటా ఉన్నాం. సాయంకాలం 4 గంటలకు అంతా మళ్ళీ వీళ్ళందరికీ వాడు భాష అనేవాడు సమీర్ కూడా తీసుకొని పోయి 700 ముందు పోయి చిప్పలకాయలని ఒక ట్రాక్టర్, ఒక ఆటో నిండా తీసుకొచ్చారు. మాట్లాడటం అంతే, ఏమైనా చేస్తారో ఆయన చేస్తారని ఎగబడచ్చు అంతే. వాళ్ళు 7 మంది అట్టేసి మళ్ళీ సిద్ధం చేసుకొని అవి కాలేజీ అట్లా పోతే అక్కున్నారు అట్లా నడపడిపోతున్నారు. ఇదిలా ఉంటే షమీర్ వర్గానికి చెందిన శివ అనే వ్యక్తి మాత్రం చెంగల్రాయలు తన స్నేహితుణ్ణి స్టాండ్ నుండి ఆటోను తొలగించాలని, లేకుంటే చంపుతానని బెదిరించడంతో తాము వ్యతిరేకించామని అన్నారు. దీనిపై ఆగ్రహించిన చెంగల్రాయలు తన స్నేహితుణ్ణి కొట్టడంతో తాము కూడా దాడికి పాల్పడ్డామని, ఈ దాడిలో చెంగల్రాయలు అనుచరులు షమీర్ను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఏది ఏమైనా ఇరు వర్గాల దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా ఇరు వర్గాల వారు విజ్ఞప్తి చేశారు. అది స్టాండ్ రచ్చ, స్టాండ్ గురించి జరగాల్సింది లోపల వరకు వచ్చింది. లోపల వరకు ఒక పిల్లగాడు, మా పిల్లగాడు వస్తే ఆ పిల్లగాడిని చూసుకునే దానికి వస్తా అంటే గొంతు బిసికి చంపేస్తా ఉన్నాడు. దాని గురించి మేము ఇంటికాడ పోయి కొట్టినాం అంతే. మేము ఈశ్వరు, అయ్యప్ప, వెంకటేశు, హరిగడు అంతే వరా. ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేసేందుకు మండల విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని డైట్ ప్రిన్సిపల్ చిట్టిబాబు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు డీఈఓ దేవానందరెడ్డి, డైట్ ప్రిన్సిపల్ చిట్టిబాబు, రాజీవ్ విద్యామిషన్ పీఓ మహేశ్వర్ రెడ్డి, ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని అన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు వేళకు బడికి వెళ్లి పిల్లల అభ్యసన సామర్థ్యంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రతి విద్యార్థి చదవటం, రాయటం, లెక్కలు చేయటం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలు హాజరయ్యారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ రాఘవేంద్ర నగర్లో వీధి కాలువల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించి తలపెట్టిన సైడ్ కాల్వల నిర్మాణానికి ఆ పంచాయతీ సర్పంచ్ అన్నా మల్లీశ్వరి, మాజీ సర్పంచ్ అన్నా రామకృష్ణ కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా రామకృష్ణ మాట్లాడుతూ సుమారు 4.5 లక్షల వ్యయంతో వీధి కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, ఆర్థికంగా వెనుకబడిన తమ పంచాయతీలో సమస్యలు ఎన్ని ఉన్నా అందరి సహకారంతో ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నామని అన్నారు. రాఘవేంద్ర నగర్లో మిగిలిన వీధుల్లో కూడా త్వరలో రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్, వార్డు సభ్యులు దేవి, సురేంద్రరెడ్డి, అన్నా నారాయణ, పంచాయతీ మైనారిటీ నాయక్ సాదిక్ బాషా, పంచాయతీ సిబ్బంది రవి, దుర్గా, చిరంజీవి, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. రాజనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో రాఘవేంద్ర నగర్లో రోడ్లు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ అస్తవ్యస్తంగా ఉంది. గ్రామ పంచాయతీ 6 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువను నిర్మించుటకు ఈ దినం భూమి పూజ చేయడం జరిగింది. మొత్తం కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం ఈ 5 నెలల్లో పూర్తి చేస్తామని ఇక్కడ ప్రజలకందరికీ కూడా హామీ ఇస్తూ ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్డు, ప్రతి కాలువ కూడా నిర్మిస్తామని ఈ 5 నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం అధికారులు అయితేనేమి అదేవిధంగా మా ఎంపీ గారు అయితేనేమి తెలియజేయడం జరిగింది. వారికి మా గ్రామ పంచాయతీ తరఫున అందరి తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు అన్నది ఎంత వాస్తవమో విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సూరా సుధాకర్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ చేయాలనే సదుద్దేశంతో శుక్రవారం స్థానిక టీపీపీఎం హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ల రామయ్య హాజరై విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ పిల్లలను సన్మార్గంలో ఉంచే బాధ్యత తల్లిదండ్రులదైతే వారికి విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించాల్సిన బాధ్యత గురువులదేనని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఉన్న బంధం సడలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, మానవీయ విలువలు, సేవా దృక్పథాన్ని అలవరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చదువుకున్న ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి తనను ఆహ్వానించడం ఆనందదాయకమని, చంద్రబాబును తప్పకుండా ఈ పాఠశాలకు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, బీజీ కృష్ణ యాదవ్, ఆనంద్ బాబు యాదవ్, మనోహరాచారి, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 99 మార్కులు 100 మార్కులు వాళ్ళు సంపాదిస్తున్న నేపథ్యంలో పాస్ కోసం తాపత్రయపడుతున్న ఇటువంటి స్కూల్స్ ఇంకా చాలా స్థాయి పెంచవలసిన అవసరం ఉంది. స్థాయి పెంచాలంటే ఎవరు ముందుకు రావాలి? ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఈ రోజున ప్రాధాన్యత క్రమాలు మారిపోయినాయి. ఈ రోజున విద్యకు ప్రాధాన్యత తగ్గి మిగతా విషయాలకి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో సుధాకర్ రెడ్డి గారు లాంటి గోల్డ్ స్టూడెంట్స్ చాలా మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి దోహదపడవలసిన బాధ్యత కూడా వాళ్ళందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ హై స్కూల్ గోల్డ్ స్టూడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రతినిత్యం ఎక్కువసేపు గడుపుతూ ఉంటా. ఈ రోజున వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, ఈ పాఠశాలలో నారా చంద్రబాబు నాయుడు గారు చదివారు. ఈ ఆవరణంతా కలయి తిరిగారు. ఆయన కలయి తిరిగిన చోట, ఆయన చదివిన చోట, ఆయన నడయాడిన చోట నేను కొద్దిసేపు గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా సోదరుడు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేపాక్షి కాటన్, సిల్క్ చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాల ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు చంద్రమోహన్ విచ్చేసి రిబ్బన్ కత్తిరించి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ కళాకారులు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపకల్పన చేసిన కళాఖండాలను, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేయూతనివ్వాలని అన్నారు. మన సంస్కృతిలో ఒక భాగమైన చేనేత కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విదేశీయులు సైతం ఈ కళలపై మక్కువ చూపి కళాకారులను ప్రోత్సహిస్తున్నప్పుడు భారతీయులుగా మనవంతు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. 1956లో రంగుల రాట్నం చిత్రంలో సినీ జగత్లోకి అడుగుపెట్టి ప్రస్తుతం 750 చిత్రాలకు పైగా నటించేలా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని అన్నారు. తనను ఎలా ఆదరించారో అలానే హస్తకళలను కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వృత్తి మీద ఆధారపడే కళాకారులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభలు, వాళ్ళ నైపుణ్యాలన్నీ కూడా ఈ ప్రదర్శనలో చూపిస్తున్నారు. అనేక మంది పాల్గొన్నారు. ఆ నిష్ఠతకి ఉంది. మరి ఇటువంటి మనం ఎంతో సగర్వంగా ప్రపంచంలో ఎక్కడే లేని పెద్దనం విదేశీయులు సైతం ఎంతమంది మనకంటే కూడా బయట వాళ్ళు ఎంతో ఎఫెక్ట్ అయ్యి చాలా చోట్ల అమెరికా, సింగపూర్, మలేషియా అటువంటి ప్రాంతాల్లో నేను వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళలో చాలా మంది మన చేనేత బొమ్మలు కానీ మరి వస్త్రాలు కానీ అనేక రకమైన అనేక కొండపల్లి బొమ్మలు కానీ వేరుగా వాళ్ళు చాలా బాగా తీసుకెళ్తున్నారు. అనంతరం లేపాక్షి సీనియర్ మేనేజర్ శ్రీహరి మాట్లాడుతూ లాభాల కోసం కాకుండా చేనేత కార్మికులకు ఆర్థిక పరిపుష్టిని కల్పించాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రతి ఏడు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. సామాన్య ప్రజలకు సైతం తక్కువ ధరలకే చేనేత వస్త్రాలను అందించడానికి ఈ నెల 14 నుండి 25 వరకు తిరుపతిలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో సుమారు 82 లక్షల రూపాయల వ్యాపారం జరిగిందని, ఈ ఏడు అంతకన్నా ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లేపాక్షి తిరుపతి మేనేజర్ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం
దీపావళి సందర్భంగా సింధూర ఎస్సీ కళ్యాణ మండపంలో మన ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. దగ్గర 22 లక్షల రూపాయలు పర్మిటర్ రోజుల్లో మనం ఇక్కడ మన కళాకారులు సంపాదించుకోగలిగారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి కారణం మన దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి కళాకారులు, చేనేత వస్త్ర కళాకారులకి వాళ్ళ ఆర్థిక సహాయం, వాళ్ళ ఆర్థికంగా పురోగతి చేయాలని చెప్పి ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మన ఎగ్జిబిషన్ నడుపుతున్నాం. యూనియన్ ఏర్పాటు చేశామని యాజమాన్యం తమపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని పీఏఎస్ మెడికల్ కళాశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గుడుపల్లి మండలం పీఏఎస్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ యూనియన్ ఏర్పాటు చేసుకోవటం వల్ల యాజమాన్యానికి మింగుడు పడలేదని అన్నారు. కళాశాల ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు యూనియన్ ఏర్పరచుకోలేకపోయామని అన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం యూనియన్ను ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యం తమపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ దగ్గర నన్ను బయట తరం కొట్టడం జరిగింది. సీరియస్గా నేను పని చేస్తుంటే నన్ను ఎంతో దారుణంగా నా సర్వీస్ని చూడకుండా తీసుకొచ్చి నన్ను బయట తిరగడం ఎంతవరకు ఇది సమంజసం నాకు అర్థం కావడం లేదండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక ఎంప్లాయీ తన యొక్క హక్కులను అడగడం తప్ప ఇది ఎంతవరకు న్యాయం? మరో యూనియన్ నాయకుడు మాట్లాడుతూ యూనియన్లోని కొంతమంది సభ్యులను యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని అన్నారు. గతంలో యూనియన్ అధ్యక్షులు సిబ్బంది సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం బాధాకరం అన్నారు. దీంతో అధ్యక్షులు యాజమాన్యాన్ని నిలదీయటంతో తప్పుడు కేసులను బనాయించి ఉద్యోగం నుండి తొలగించారని పేర్కొన్నారు. ఇకనైనా యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించి సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు. కళాంజలి నూతన షోరూంను శుక్రవారం తిరుపతిలో ప్రారంభించారు. ఆ కంపెనీ ఎండీ శైలజ షోరూంను ప్రారంభించి వస్త్ర ప్రియులకు కళాంజలి సేవలను మరింత చేరువ చేశారు. స్థానిక రేణిగుంట రోడ్డులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అత్యాధునిక వసతులతో కూడిన నూతన షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాంజలి కంపెనీ ఎండీ శైలజ హాజరై రిబ్బన్ కత్తిరించి అనంతరం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు హాజరై శైలజకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఎండీ శైలజ సిటీ ఛానల్తో మాట్లాడుతూ శ్రీవారి పాదపద్మాల చెంత షోరూంను ప్రారంభించడం సంతోషదాయకం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా షోరూంను రూపొందించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, ప్రముఖులు, టీటీడీ అధికారులు, షోరూం సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి మహత్యం కనపడుతుంది. చాలా బాగుంది, ఆదరణ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. వెరీ హోప్ఫుల్ దట్ వెరీ గుడ్ బిజినెస్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రూపాయికి కిలో బియ్యం పథకం కాదు, జోక్. అవినీతి కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయి. జన చైతన్య యాత్రలో సర్కారు వైఖరిని ఎండగట్టిన టీడీపీ నాయకులు. వైద్యులకు ఫ్రెడరిక్ శాంగర్ ఆదర్శప్రాయుడు. విగ్రహ ఆవిష్కరణలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు. రైల్ రోకోలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరైంది కాదు. జాతీయ హక్కులను కాలరాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్. ప్రశాంత్ భూషణ్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. చిత్తూరు బార్ అసోసియేషన్ డిమాండ్. విధుల బహిష్కరణ, ఆందోళనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.